ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కూతురు ఉల్లుచి కాబట్టి కాళ్ళు కాల్చుకొని నాకు కలిసొచ్చేలాగా చేసింది. ఆస్తి మొత్తం వస్తుందంటే పిల్ల బలైపోయినా పర్వాలేదనుకుంటావేమో. షడా ఏంట్రా మాటలు? అందరూ శాంతంగా ఉండండి. సుమన పరిహారం అడగడం, అత్తయ్య ఇస్తాననడం అది వాళ్ళిద్దరి మధ్య ఉండే అవగాహన. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు, ఇవ్వాల్సిందేనని సపోర్టు చేయరు. మీరెవ్వరూ నేను బాగుపడాలని కోరుకోరనే. ఎలాంటి కోరికలు పక్షపాతం లేని స్వామివారిని ఇంటికొచ్చి న్యాయం చేయాలని వారినే పిలిపించనక్కా. తిలోత్తమ, సుమన అడిగిన దాంట్లో స్వార్థం ఉన్నా సరే దానికి అర్థం ఉంది. ఏమంటావ్? మీరు మధ్యవర్తిత్వం వహిస్తే నేను అభ్యంతరం ఎలా చెప్పగలను గురువుగారు? అయితే ఒక చిన్న విన్నపం. సుమన రాసుకొచ్చిన డాక్యుమెంట్స్లో తిరకాసుండొచ్చు. అందుకని మళ్ళీ మేం రాయించిస్తాం. ఫ్రెష్గా రాసుకోవడానికి ఇదేమైనా అత్తరా? ఆ ఆస్తి ఎప్పుడు రాసినా ఎలా రాసినా దాని విలువ దానికే ఉంటుంది. కానీ తిలోత్తమ ఆలోచన వేరుగా ఉంటుంది. అంటే సుమనమ్మ అడిగినంత ఇవ్వదు అక్కాయ్. ఎంత డిమాండ్ చేస్తే అంతా ఇచ్చేస్తే రేపు ఇంకొకరు బ్లాక్మెయిల్ చేస్తారు. మాకలాంటి అవసరాలేం రావల్లుడు. అయ్యో, నేను మిమ్మల్ని అనలేదు అత్తయ్య. నా వైపు చూసంటే నేను అలాగే అనుకున్నాను. నిన్ను చూసి మురిసిపోవడానికి నీ మొహం కలగాలేదు లేవే. జబ్బు పట్ట మనుషులా డల్గా ఉన్నావు. బాబాయ్, ఒంట్లో బాలేదు అన్నప్పుడు విసిగించకండి. దురంధర, అమ్మవారి పూజ చేయి, అంతా మంచి జరుగుతుంది. అలాగే గురువుగారు. ఆస్తుల వాటా రాసిచ్చాక ఇద్దరం కలిసి పూజ చేద్దాం పిన్ని. మరీ మంచిది. వల్లభ, వెళ్ళి బ్లూ ఫైల్లో ఉన్న పేపర్ పెన్ తీసుకురా. ఓకే మమ్మీ. స్వామి, మీరు రావడం వల్ల సమస్య శాంతియుతంగా పరిష్కారం అవుతుంది. ఇవాళ నేను రావడమే కాదు విశాల, ఇంకొకరు రాబోతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.